అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే మా పాపకి 100 గ్రాములు బంగారం కొనాలండి. ఎలా కొనాలి, మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక మిడిల్ క్లాస్లో ఉంటూ మేము ఎలా ప్లాన్ చేసుకొని గోల్డ్ అయితే కొనాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ని అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పాప పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ ఇయర్ బర్త్డే నుంచి మీరు స్టార్ట్ అంటే మీకు ఈజీగా అయితే 100 గ్రామ్స్ అయితే రీచ్ అయిపోతారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో డే బై డే గోల్డ్ అయితే పెరుగుతూ ఉంది కాబట్టి సో మీరు మంత్లీ 1 గ్రామా లేదంటే 2 మంత్స్కి 1 గ్రామా అలాగా క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఫైనాన్షియల్గా మీకు ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది అనేది అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సో మీరు నేనైతే 2 మంత్స్కి 1 గ్రామ్ అనుకుంటే 6 గ్రామ్స్ అయితే మీకు 1 ఇయర్కి అయిపోతుంది. సో అలాగా 18 ఇయర్స్కి 6 గ్రామ్స్ లెక్కన 18 ఇయర్స్కి 6 గ్రామ్స్ అంటే 108 గ్రామ్స్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో పాప 18 ఇయర్స్ వరకు మనం గోల్డ్ స్కీమ్ కడుతూనే ఉండాలి. సో అలాంటప్పుడే మీకు ఈ 100 గ్రామ్స్ అయితే సాధ్యమవుతుందన్నమాట. సో మీరు ఒక ప్లానింగ్ ప్రకారం నక్లీస్ అయితే ఎన్ని గ్రామ్స్ ఉండాలి, మాకు హారం అయితే ఎన్ని గ్రామ్స్ ఉండాలి అని ఒక ప్లానింగ్తో కట్టుకోండి, ఓకేనా. సో ఓకే, మీరు మంత్లీ ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అయిపోతుంది, ఓకేనా. 22 క్యారెట్స్ అయితే 6,760 రూపీస్ అయితే ఉంది ఈరోజు ఉన్న రేటు ప్రకారం. 24 క్యారెట్స్ అయితే 7,375 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ అయితే 5,531 రూపీస్ అయితే ఉందన్నమాట. సో 100 గ్రామ్స్ మీరు ఇప్పుడే కొనాలనుకుంటే మీకు ఇప్పుడున్న రేటుకి 6,76,000 అయితే వస్తుంది. సో విత్ జిఎస్టీ, వ్యాట్, మేకింగ్ ఛార్జెస్ అంతా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా 7 lakhs పైనే అవుతుంది. సో మీరు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటాను, నా దగ్గర ఇప్పుడు మనీ ఉందంటే మీరు ఇలా ప్లాన్ చేసేసుకోండి. లేదు మాకు స్కీమ్ ప్రకారం కడితేనే మాకు ఏదైనా లాభం ఉంటుంది, మాకు మంచి లాభాలు కావాలి, మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే స్కీమ్ ప్రకారం కట్టి మీరైతే కొనుక్కోండి. అంటే ఇక్కడ స్కీమ్ అంటే మనకు ఒక రిస్క్ కూడా ఉందండి. సో ఒక మంత్ ఉన్నంత రేట్ నెక్స్ట్ మంత్కి ఉండదు, పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఆ రిస్క్ను కూడా మీరు ఓకేలే పెరిగితే పెరగని, మనకు తరుగు మజూరీ ఏమి ఉండదు కదా అన్నట్టుగా తీసుకోవాలనుకుంటే స్కీమ్స్ కట్ అయితే మీరు తీసేసుకోండి. సో 18 ఇయర్స్ వరకు మనం కడుతూనే ఉండాలి. సో ఆఫ్టర్ 2 ఇయర్స్కి 10,000 అయినా అవ్వచ్చు. సో మన చేతిలో ఏముండదు, గోల్డ్ మార్కెట్ ఎప్పుడు పెరిగిపోతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది. సో అలాంటప్పుడు మనం గోల్డ్ పెరిగినప్పుడు మనీని కూడా పెంచుకొని కట్టుకుంటూ రావాలి. స్కీమ్స్ ప్రకారం కడుతూ వచ్చారనుకోండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. సో మనీని పెంచాలి, గోల్డ్ని పట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుంది కాన్సెప్టు. సో అలాగా 2 ఇయర్స్కి 10,000 అయినా అవ్వచ్చండి ఇప్పుడున్న రేట్ ప్రకారం చెప్తున్నాను. సో అలా అయినప్పుడు మీకు 1 మంత్కే మీరు 10,000 అంటే కట్టాలి కాబట్టి 1 గ్రామ్ 10,000 అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మీరు మనీని కూడా ఎక్స్ట్రా వేసి కట్టుకుంటూ రండి. సో మంత్కి 10,000 కట్టాలి అంటే మీరు మనీ ఎంత సేవ్ చేసుకోవాలి, మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా మీరు ఎంత సేవింగ్స్ చేయాలి అనేది మీ అంటే ఖర్చులు బట్టి ఉంటుంది. సో ఆఫ్టర్ 18 ఇయర్స్కి మీకు ఎలాంటి బర్డన్ లేకుండా గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా మీకైతే గోల్డ్ స్కీమ్స్ రూపంలో వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఖచ్చితంగా గోల్డ్ రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనీ ఉంటే ఇప్పుడే కొనేయండి, లేదంటే ప్లాన్ చేసుకోండి. సో అప్పు చేసి మాత్రం గోల్డ్ అయితే కొనకండి, అదే చెప్తున్నాను, అప్పుకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీకు ఏదైనా సంఘం లోన్స్ అలాగా వస్తూ ఉందంటే అలాంటప్పుడు ప్లాన్ చేసేసుకోండి. మన ఊరు సైడ్ దగ్గరలోనే పాల డబ్బులు వచ్చినా గోల్డే కొంటారు. అమ్మాయి ఉంది అనుకుంటే గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ కానీ ఒక మెట్టు కొంచెం తెలివిగానే ఆలోచిస్తారు. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వస్తూ ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకుంటే మీ పాప ఒక ఏజ్ వచ్చే టయానికి మీకు పెళ్లి విషయంలో కానీ ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడంలో కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ముందుగానే గోల్డ్ అయితే ఉంటుంది కాబట్టి వేయండి. అంత గోల్డ్ మేము ఇంట్లో పెట్టుకోలేము అనుకుంటే బ్యాంక్లో పెట్టి కూడా లోన్ రూపంలో తీసుకొని
మీరైతే మంత్లీ కడుతూ వచ్చేసేయండి. సో ఆ ఫెసిలిటీ కూడా మీకు గోల్డ్ ఇస్తుంది కాబట్టి, సో మీకు ఒకవేళ ఇంత గోల్డ్ మేము కట్టలేమండి అంటే దాన్ని మీరు బ్యాంక్లో పెట్టుకొని కూడా దానికి అమౌంట్ అయితే సర్దుతూ రండి. మీకైతే మంచిగా గోల్డ్ అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది. సో మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా 18 ఇయర్స్కి మీకు 100 గ్రామ్స్ గోల్డ్ మీకు వద్దన్నా వచ్చేస్తుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకుంటూ రండి. సో కొన్ని అయితే మీరు 100 గ్రామ్స్ కన్నా మీకు ఇంకా తక్కువ కూడా ప్లాన్ చేసుకుంటారు చాలా వరకు. ఎందుకంటే మనకు వస్తువు కావాలి కానీ గ్రామ్స్లో ఎవరు చూడరు కాబట్టి, సో నక్లీస్ అంటే కొంచెం మినిమం రేట్కే తీసుకుంటూ ఉంటారు. నక్లీస్ కానీ, హారం కానీ, కమ్మలు కానీ, చెంపసరాలు కానీ, గాజులు కానీ, సో ఇలాగ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు గోల్డ్ని ఒకేసారి కొనడానికి మంత్లీ కట్టి కొనడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అది ఒకసారి మీరు వెళ్ళి షోరూమ్స్ని కనుక్కొని మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ షోరూంలో కట్టుకోండి. రేపు ఫ్యూచర్లో మీ పాప భవిష్యత్తు బాగుంటుంది. చదువుకు కావాలన్నా అలాంటప్పుడు కూడా వెళ్ళి గోల్డ్ లోన్స్ అయితే తీసుకోవచ్చు మీరు. సో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం మీరైతే గోల్డ్ స్కీమ్స్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎలా ప్లాన్ చేసినా మీకు అనుగుణంగా ఉండేలాగా చూసుకోండి. మీ టార్గెట్ అయితే సెట్ చేసుకోండి. డైమండ్స్ కానీ గోల్డ్ కానీ మీకు ఏది నచ్చితే అలాంటి ఆర్నమెంట్స్ అయితే కొని పెట్టుకోండి. ఓకేనా. సో చాలామందికి డైమండ్స్ మీద చాలా సందేహాలు ఉంటాయి. సో ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఇందులో కంటెంట్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, టేక్ కేర్, బాయ్.